హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కనుక నేను మెమరీ బూస్టర్ ఫుడ్ అలాగే ఎగ్జామ్కి స్ట్రెస్ రిలీవర్ ఫుడ్ తీసుకొచ్చానండి. సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫుడ్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఎగ్జామ్స్ ముఖ్యంగా రాసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫుడ్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. బ్రెయిన్ బూస్టింగ్ స్నాక్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: వాల్నట్స్, అలాగే పీనట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, డేట్స్, ఆల్మండ్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్, అలాగే చాక్లెట్ సిరప్ అండి. ఇప్పుడు మన డ్రై నట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనము సిమ్లా పెట్టుకొని రోస్ట్ చేసుకుందామండి. ప్రాపర్గా విడివిడిగా చేసుకుంటే ఈవెన్గా రోస్ట్ అవుతాయి పప్పులు. ఈ గ్రౌండ్ నట్ వల్ల మనకు ప్రోటీన్ సమృద్ధిగా అందుతుందండి. అలాగే వెయిట్ లాస్కి మితంగా తీసుకుంటే హెల్ప్ చేస్తుందండి. హై ప్రోటీన్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇది రోజు ఒక గుప్పుడు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ పీనట్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఇవి మంచిగా సిమ్లా పెట్టుకొని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి, మంచిగా రోస్ట్ అయ్యేదాకా డీప్గా. ఎందుకంటే ఇవి ఒకవేళ సరిగ్గా రోస్ట్ అవ్వకపోతే మన స్నాక్కి ఒక టైప్ ఆఫ్ ఫంగస్ ఫామ్ అయిద్దండి. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి, ఈవెన్గా వేగాలి అన్ని పప్పులు. పీనట్స్ రోస్ట్ అయిపోయినాయండి. ఇవి ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. అంతలోపు వేరే నట్స్ రోస్ట్ చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా చిటపట్లాడేదాకా వేయించుకుంటే సరిపోద్దండి, ఫాస్ట్గా వేగిపోతాయి. సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. రెగ్యులర్ బేసిస్లో దీన్ని పౌడర్గా కానీ లేదా మనము ఏదైనా స్వీట్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. అమ్మాయిలకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్. వేగిపోయినాయండి మన ఫ్లాక్స్ సీడ్స్. ఇప్పుడు చియా సీడ్స్ రోస్ట్ చేసుకున్నామండి. సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి ఈ సీడ్స్ కూడా. ఈ చియా సీడ్స్ మనకి ఎప్పుడు తీసుకున్నా కూడా మనం మార్నింగ్స్లో తీసుకోవాలండి. అలాగే ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్యూర్ అవుతాయి రెగ్యులర్గా తీసుకుంటే. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక స్టమక్ ఫుల్గా హెవీగా అనిపిస్తుంది ఎక్కువసేపు వరకు. డైటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా పనికొస్తాయి. రోస్ట్ అయిపోయినాయండి మన చియా సీడ్స్. బాదము అలాగే వాల్నట్ రెండు కలిపి రోస్ట్ చేసుకుంటున్నానండి. ఎవ్రీ సీడ్ మనం సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే లోపల దాకా కొద్దిగా కుక్ అవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనకి బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ ఈ వల్ల మన హెయిర్, స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి, అలాగే హెల్దీగా గ్రో అవ్వడానికి మన హెయిర్ హెల్ప్ చేస్తుంది. వాల్నట్స్ వల్ల మనకి మెమరీ బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. మన ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఇటువంటి హెల్దీ స్నాక్స్ చేసి పెడితే ఎవరైనా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హెల్ప్ చేస్తుంది ఎగ్జామ్స్ టైంలో. వాల్నట్స్లో మనకి ఒమేగా 3 కూడా పుష్కలంగా ఉంటుందండి. అది మన హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటానండి రోస్టింగ్కి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కి, స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. మన మెమరీకి కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల. రెగ్యులర్గా తీసుకుంటే మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక గుప్పెడు హెల్త్కి చాలా మంచిది. ఇవి లైట్గా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నాం. మనం ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే లైట్గా చేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ మనకి ఇప్పుడు గ్యాస్ కన్సంప్షన్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది కాబట్టి సింపుల్గా లెస్ కుకింగ్తో ఇటువంటి స్నాక్స్ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఎగ్జామ్స్ టైంలో హెల్దీగా ఉంటారు, అలాగే బయట ఫుడ్స్ తగ్గించుకుంటారు. పిస్తా పప్పులు ఆల్రెడీ రోస్టెడే తీసుకున్నానండి నేను, అందుకని నేను రోస్ట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా వాడుకోను. మన నట్స్ అన్ని చల్లారేలోపు ఈ డార్క్ చాక్లెట్ని కట్ చేసుకుందామండి స్లైసెస్గా. మన డార్క్ చాక్లెట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి కూడా. నార్మల్ చాక్లెట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. పీడియాట్రిషియన్స్ కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకోమని చెప్తారు. ఈ మాత్రం క్వాంటిటీ డార్క్ చాక్లెట్ సరిపోద్దండి. డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది మన స్కిన్కి, హార్ట్ హెల్త్కి, అలాగే బ్రెయిన్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్ని చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాము. రఫ్గా బ్లెండ్ చేసుకుందాం మనం. ఇందులోకి ఇప్పుడు మన రోస్టెడ్ పిస్తా పప్పుల్ని వేసుకుంటున్నానండి. పిస్తా పప్పులు మనకి సాల్టెడ్ అయినా పర్లేదండి. ఇలాగో మనం స్వీట్స్లోకి 1 pinch ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం కనుక ఏం పర్లేదు. పిస్తాస్లో మనకి ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి. అలాగే ఐ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. రోజు ఒక 10-15 వరకు కన్జ్యూమ్ చేయొచ్చు మనం. 3 డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను, సీడ్స్ తీసేసి. డేట్స్లో కూడా మనకు ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది. రోజుకి ఒక 2 తీసుకున్నా సరిపోద్దండి పిల్లలకైతే. కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. డార్క్ చాక్లెట్ మనకు మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. బ్రెయిన్ ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఫుడ్స్ అన్నిటి వల్ల మన బ్రెయిన్ హెల్త్కి, బాడీ హెల్త్కి చాలా మంచిది. ఈ నట్స్ అన్నిటిని మనం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, మన పౌడర్ ఇలాగా రఫ్గా వస్తే సరిపోద్దండి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు. తింటుంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకు బైండింగ్కి కూడా చక్కగా వస్తుందండి. నా దగ్గర ఇలాంటి సిలికాన్ మౌల్డ్ ఉందండి, కాబట్టి ఇందులో షేప్స్ లాగా వచ్చేలాగా చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా పర్లేదు, చేత్తో చిన్న చిన్న బాల్స్గా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి. ఇప్పుడు మనం చేసుకుందాము చిన్న చిన్న
బాల్స్ లాగా చేసుకొని ఆ షేప్స్లోకి మనం పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకొని తీసానండి. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం మనం. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో మన బ్రెయిన్ బూస్టర్ ఫుడ్, అలాగే స్ట్రెస్ రిలీవర్ కూడా. ఇది మనం ఇది కంపల్సరీగా స్టోర్ చేసుకోవడం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఎందుకంటే చాక్లెట్ మిగతా నట్స్ పౌడరు మనకి బయట పెడితే మెల్ట్ అయిపోతాయి. మీ పిల్లలు ఏది ఇష్టపడతారో ఆ షేప్లో చేసి పెట్టండి. ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఇటువంటి సింపుల్ స్నాక్స్, హెల్దీ స్నాక్స్ చేసి పెడితే కొద్దిగా మెమరీకి చాలా హెల్ప్ అవుతుందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అలాగే నార్మల్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ స్నాక్. ఇంతే అండి, మన బ్రెయిన్ బూస్టర్ స్ట్రెస్ రిలీవర్ ఫుడ్ స్నాక్ రెడీ అయిపోయింది. మనకు ఇంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనం పిల్లల కోసం ఎగ్జామ్స్ టైంలో. ఎగ్జామ్స్ టైం అనే కాదు, రెగ్యులర్గా ఇలాంటి మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ ఇస్తే మన పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫుడ్ని మనం కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే 8 కంటైనర్లోనే మనం ఉంచుకోవాలండి, లేదంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.